అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా క్యాండా స్టోరీస్. నేను మీ పూజ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఎస్టీసీ మాల్ వెళ్ళాను. సో అక్కడ నేను ఏమేమి చేశాను, ఏమేమి చూసాము అండ్ మేమేమేం పర్చేస్ చేసాము అవన్నీ కూడా ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్టీసీ మాల్లో మేము వెళ్ళంగానే మాకు స్టార్టింగ్లోనే మాకు ఓల్డ్ నేవీ కనిపించింది అనమాట. సో డైరెక్ట్గా ఓల్డ్ నేవీకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఓల్డ్ నేవీకి వెళ్ళి అసలు ఏమేమి డీల్స్ ఉన్నాయి, ఎంతెంత ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ చూస్తున్నాము. బికాజ్ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే సీజన్ కదా, సో బ్లాక్ ఫ్రైడే డీల్స్ అన్నీ నడుస్తున్నాయి. సో మేము ఓల్డ్ నేవీలో ఫస్ట్ అయితే దానికి వెళ్ళిపోయాము. సో కొన్నిటి మీద 50%, కొన్నిటి మీద 60% ఇలా ఆఫర్స్ అన్నీ పెట్టాడనమాట. నేను చాలా వరకు ఆఫర్స్ అన్నీ దీంట్లో ఓల్డ్ నేవీలో చాలా బాగున్నాయి. అసలు ఎస్టీసీకి జస్ట్ తిరుగుదామని వచ్చాము, కానీ ఇంకా మనకి షాప్స్ అన్నీ కనిపిస్తే ఆగుతామా? ఆగం కదా. సో లోపలికి వెళ్ళి డీల్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. కొనేది లేనిది అనేది ఇంకా నెక్స్ట్ చూడాలి. ఏదైనా బాగా నచ్చితే తీసుకుందామని చూస్తున్నాను. టీ షర్ట్స్ అండ్ కొన్ని స్వెట్ షర్ట్స్ అండ్ డెనిమ్స్ మీద కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో అవి 50%, 60% అన్నట్టు పెట్టాడు. కొన్ని క్లియరెన్స్లో కూడా బాగున్నాయి. కిడ్స్ సెక్షన్లో నాకు కిడ్స్వి కలెక్షన్ చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ టీ బూత్ వైర్లెస్కి వెళ్ళిపోయాము. ఇక్కడ డీల్స్ ఏమన్నా అదే డివైస్ విత్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూడ్డానికి లోపలికి వెళ్ళాము. ఇలాంటి స్టోర్స్లో నార్మల్గా డీల్స్ పెడతారు. ఇలా బ్లాక్ ఫ్రైడేకి కానీ లేకపోతే బాక్సింగ్ డేకి కానీ ఇలా సేల్స్ పెడతారన్నమాట డీల్స్. సో మనకి 0 డౌన్ పేమెంట్ కింద లేటెస్ట్ మొబైల్స్ ఆఫర్స్లో ఉంటాయి విత్ ప్లాన్. సో మనకి ఏదన్నా నచ్చితే ఈ డీల్స్లో తీసుకోవచ్చు అనమాట. సో దాంట్లోనే మాకు నచ్చిన డీల్ ఒకటి ఉంటే తీసుకున్నాము. సో చూపిస్తాను ముందు ఏమేమి తీసుకున్నాము అనేది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నా ఫేవరెట్ లిండ్ స్టోర్కి వెళ్ళాము. లిండ్ స్టోర్లో మెయిన్గా ఇలాంటి డీల్స్ బ్లాక్ ఫ్రైడే డీల్స్లోనే $100కి ఇన్ని క్యాండీస్ అని, $50కి ఇన్ని క్యాండీస్ అని అమ్ముతారు. సో ఆ డీల్స్ బాగుంటాయి లిండ్ స్టోర్లో ప్రెసెంట్ బ్లాక్ ఫ్రైడే టైంలో. సో అవి చూస్తున్నాను. అండ్ ఇది క్రిస్మస్ డెకార్ ఈ మాల్లో చాలా బాగా డెకరేట్ చేస్తారు. చూస్తున్నారు కదా, ట్రీస్ పెట్టి క్రిస్మస్ శాంటాక్లాస్ కూడా ఉంటాడు అక్కడ. మనం ఫొటోస్ కూడా దిగొచ్చు శాంటాక్లాస్ తోటి. సో ఇష్టమైతే వీ హ్యావ్ టు పే ఫర్ ఇట్. బ్యాగ్స్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో నేను మైకిల్ కోర్స్కి వెళ్ళాను అనమాట. ఏమేమి డీల్స్ ఉన్నాయో, ఏమేమి కొత్త కలెక్షన్ వచ్చాయో అవన్నీ చూడ్డానికి. సో కొత్త కలెక్షన్ అయితే వచ్చింది, బాగున్నాయి అనమాట. కొన్ని కలర్స్ డిఫరెంట్ కలర్స్లో కూడా తీసుకొచ్చారు కలెక్షన్, నాకు నచ్చాయి. సో అవే చూస్తున్నాను అనమాట. అండ్ ప్రైసెస్ మాత్రం మాల్లో కాస్ట్ అయితే 25% పెట్టాడు ఒక్కొక్క దాని మీద. బట్ స్టిల్ మనకి అవుట్లెట్ మాల్కి వెళ్తే ఇంకా తక్కువకి వస్తాయి. సో డీల్స్ అనేవి అవుట్లెట్ మాల్స్లో ఇంకా బెటర్ ఉంటాయి, మనకి మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. టోట్ బ్యాగ్స్లో, స్లింగ్ బ్యాగ్స్లో ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. బాగున్నాయి కలెక్షన్ అయితే. ఈసారి కొత్తగా అనిపించాయి నాకు మైకిల్ కోర్స్లో. Just so
నెక్స్ట్ ఇంకా అదంతా చూసుకొని స్టోర్లో అంతా ఒకసారి ఒక రౌండ్ వేసి నెక్స్ట్ విక్టోరియా సీక్రెట్కి వెళ్ళాము. నాకు దీంట్లో మెయిన్గా నచ్చేది ఏంటంటే మిస్ట్, బాడీ మిస్ట్ ఉంటాయి విక్టోరియా సీక్రెట్వి, చాలా బాగుంటాయి పర్ఫ్యూమ్స్. సో మిస్ అన్న కానీ అండ్ పర్ఫ్యూమ్స్ కానీ చాలా బాగుంటాయి. సో అవే చూస్తున్నాను అనమాట, ఏవేవి ఎట్లా ఉన్నాయి, ఎంతెంత ప్రైస్ ఉన్నాయి, ఏం ఆఫర్స్ ఉన్నాయి అవన్నీ చూస్తున్నాను. పర్ఫ్యూమ్స్ మీద 40% ఆఫ్ పెట్టాడు అండ్ బాడీ మిస్ అండ్ క్రీమ్స్ మీద 5 కొంటే $55కి 5 మిస్ అనేది ఉన్నాయి. సో ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్లో తీసుకోవచ్చు అనమాట. సో అదొక ఆఫర్ బాగా నచ్చింది. నెక్స్ట్ జారాకి వెళ్ళాము. అసలు జారాలో నాకు ఏ ఆఫర్స్ కనిపించలేదు, కలెక్షన్ కూడా మామూలుగా ఉన్నాయి, అసలు ఏమీ పెద్ద ఆఫర్స్ ఏం కనిపించలేదు. సో జస్ట్ అలా చూసుకుంటూ రౌండ్ వేసేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట బ్యాక్. నెక్స్ట్ విన్నర్స్కి వెళ్ళామన్నమాట. విన్నర్స్ ఎస్టీసీలో కొత్తగా పెట్టారనుకుంటా, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో విన్నర్స్లో మనకి మెయిన్గా క్లోతింగ్ ఉంటుంది, బ్యాగ్స్ ఉంటాయి, హోమ్ డెకార్ ఉంటుంది, హోమ్ ఎసెన్షియల్స్, హోమ్కి సంబంధించినవి ఉంటాయి అండ్ షూస్ ఉంటాయి, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. సో విన్నర్స్లో మనకి మెయిన్గా కొంచెం తక్కువ ప్రైస్కి బ్రాండెడ్ వస్తాయి అన్నట్టు అంటారు. సో జస్ట్ చెక్ చేస్తున్నాను ఏమైనా బ్యాగ్స్ ఉన్నాయా అండ్ వీటిలో ఏమైనా డీల్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇది సేమ్ లైక్ యుఎస్లో టీజే మ్యాక్స్ అండ్ రాస్ ఎలానో అలా ఆ స్టోర్ లాగా అనమాట ఇది. సో దానికి రిలేటెడే అనమాట. సో మీ క్లోతింగ్ మీద, వేరే యాక్సెసరీస్ మీద, అన్నిటి మీద కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి. బ్యాగ్ కలెక్షన్ అయితే అస్సలు బాగాలేదు, నాకు ఏ బ్యాగ్ కూడా నచ్చలేదు, అన్నీ మళ్ళీ ఓవర్ ప్రైస్డ్ ఉన్నాయి. క్లోతింగ్ సెక్షన్లో నేను చూస్తుంటే నాకు ఈ 2 స్వెట్ షర్ట్స్ బాగా నచ్చాయి అనమాట. నా సైజు ఉన్నాయా లేవా అండ్ ఇంకేమైనా కలెక్షన్ ఉన్నాయా అండ్ ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అని చూస్తున్నాను. స్వెట్ షర్ట్స్ మీద బాగున్నాయి, స్వెట్ షర్ట్ కలెక్షన్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇదంతా షూ ర్యాక్, షూ సెక్షన్, షూస్, స్నీకర్స్ అండ్ స్లిప్పర్స్, శాండిల్స్ అన్నీ ఉన్నాయి. సో దీంట్లో కలెక్షన్ పెద్ద ఏం అనిపించలేదు, మామూలుగా ఉన్నాయి. సో అక్కడ నుంచి అది చూసుకొని ఇంకా బయటికి ఫుడ్ కోర్ట్కి వచ్చామన్నమాట, ఏదైనా తిందామని చెప్పి. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా అక్కడి నుంచి అక్కడే కొంచెం ఆ మాల్ సెంటర్లో ఇందాక చూపించాను కదా క్రిస్మస్ డెకరేషన్, సో దాని లోపలికి వెళ్ళిపోయాము. డెకరేషన్ చాలా బాగా చేశారు. సో లోపల అంతా కూడా మొత్తం అంతా స్నో లాగా కాటన్ పెట్టేసి అండ్ ఇది గ్లోబ్ ప్లానెట్స్ క్రిస్మస్ అని చెప్పి పెట్టారు థీమ్. సో బాగుంది, మొత్తం అన్ని క్రిస్మస్ ట్రీస్ పెట్టేసి మధ్యలో స్నో వరల్డ్ లాగా క్రియేట్ చేసి అండ్ శాంటా క్లాస్ ఉన్నాడు ఇన్ బిట్వీన్ మా మిడిల్లో. సో దట్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ వెళ్ళి పిక్చర్స్ దిగొచ్చు అనమాట. సో యా మేము శాంటాతో అయితే ఏం దిగలేదు, కానీ బయటికి మొత్తం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంకా ఇంటికి వచ్చేసినాం.
ఇండియా నేను పర్చేస్ చేసిన ఐటమ్స్ ఇప్పుడు ఓల్డ్ నేవీలో తీసుకున్నాను. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. ఓల్డ్ నేవీలో హిమాన్ష్కి ఇదొక జాకెట్ తీసుకున్నాను. ఇది క్రిస్మస్ థీమ్కి బాగా సెట్ అవుతుంది అని చెప్పి ఇదొక స్వెట్ షర్ట్ టైప్ తీసుకున్నాను. దీని తర్వాత ఒక టీ షర్ట్ తీసుకున్నాను. టీ షర్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఆద్యకి ఒక టీ షర్టే, ఇదే నార్మల్ టీ షర్టే. ఇది కూడా క్రిస్మస్ థీమ్కి బాగుంటుంది కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దాంతోపాటు పీజెస్ తీసుకున్నాను. ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది బాగుంది యాక్చువల్లీ. ఆద్యకి పెడితే కూడా చాలా బాగుంది. సో ఈ కలర్ బాగుంటుంది ఆద్యకి అని చెప్పి తీసుకున్నాను. ఐ లైక్ బోత్ ఆఫ్ దెమ్. బాగున్నాయి, రెండు కూడా బాగున్నాయి. నెక్స్ట్ మేము తీసుకుంది ఒక ఫోన్ విత్ ప్లాన్ అనమాట. సో మాకు ఇక్కడ ఫోన్స్ అనేవి సపరేట్గా కొనుక్కోవచ్చు, బట్ విత్ ప్లాన్ అయితే బెనిఫిట్ ఉంటుంది. సో దట్ మనకి ఫోన్తో ఫోన్ వస్తుంది అండ్ ప్లాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విత్ ప్లాన్, డివైస్ విత్ ప్లానే వెళ్ళిపోతారు. సో అలానే మాకు ఒక ప్లాన్తో పాటు డివైస్ వచ్చింది. సో ఆ డివైస్ సామ్సంగ్ S25 FE. అదే అనమాట. సో అదే అన్బాక్స్ చేస్తున్నాను మా శ్రీనివాస్. ఫోన్ చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ కలర్ కూడా గ్రే కలర్ బాగుంది, మంచిగా ఉంది. అండ్ దాంతోపాటు ఓన్లీ ఒక కేబుల్ ఇచ్చినట్టున్నాడు, ఛార్జింగ్ కేబుల్ ఒకటే ఇచ్చాడు, ఇంకేం లేదు దాంట్లో. సో దట్స్ అబౌట్ ది అన్బాక్సింగ్. That's about the video. Hope you all liked it. If you like the video, please like, share and subscribe to my channel Pooja Kanda Stories. Thank you for watching. Bye bye. Take care.